హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మన ట్రెడిషనల్ రెసిపీ కజ్జికాయలు అయితే చేస్తున్నాను. సో ఫెస్టివల్కి అయితే చాలా బాగా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఎవరి హెల్ప్ లేకుండా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేనైతే ఎండు కొబ్బరితో చేస్తున్నాను. సో దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చండి. పప్పుల పొడితో చేసుకోవచ్చు, నువ్వులతో చేసుకోవచ్చు, పల్లీలు ఇలా ఎలాగైనా చేసేసుకోవచ్చు. నేనైతే కొబ్బరితో చేస్తున్నాను. ఇలా ఎండు కొబ్బరిని చేసుకొని ఇలా గ్రేట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు మైదా పిండి అయితే తీసుకోవాలి. దీని ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి. మైదా పిండిలో కొంచెం సాల్ట్, అలాగే ఇందులో బటర్ కానీ, గీ కానీ, ఆయిల్ కానీ ఏదైనా వేసుకొని 2 మినిట్స్ పాటు పిండిని అంతా కలిపేసుకోవాలండి. పిండి రవ్వలాగా అయ్యేంత వరకు అయితే కలిపేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నంత వరకు అయితే పిండిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవాలండి. పిండి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయండి. సో కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసుకున్న కొబ్బరి పొడికి సరిపడ మీ స్వీట్నెస్కి సరిపడ షుగర్ని తీసుకోండి. షుగర్ ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో 2 ఇలాచి యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిలో అయితే దీన్ని వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోగా మనం కలుపుకున్న పిండి అయితే ఉంది కదండి, పక్కన పెట్టేసుకున్న పిండి బాగా నానిపోయి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఒక 5 మినిట్స్ పాటు బాగా మర్దన చేస్తూ ఇలా కలిపేసుకోవాలండి. పిండి బాగా కలుపుకుంటేనే కజ్జికాయలు అనేవి బాగా వస్తాయండి, క్రిస్పీగా వస్తాయి. సో ఇప్పుడు వీటిని పూరీ సైజ్ అంత పిండిగా అంతటిని చేసుకోవాలండి. సో ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దను పెట్టుకొని పూరీ షేప్లో అయితే ప్రెస్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే చేసుకోవాలి. బాగా థిక్గా చేసుకోవద్దు, అలా అని చెప్పి బాగా పలుచగా చేసుకోవద్దండి, మధ్యలో ఉండాలి. సో ఇప్పుడైతే కజ్జికాయల పిండికి కొంచెం పిండి అప్లై చేసుకోవాలి. స్టిక్ అవ్వకుండా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీలాగా చేసుకున్న దాన్ని ఇందులో పెట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టేసుకున్న స్టఫ్ని ఇందులో పెట్టేసుకోవాలి. సో ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఎడ్జెస్ అంతా తీసేసుకోవాలండి. చూడండి, ఇలా తీసేసుకొని ఒకసారి ప్రెస్ చేసేసుకొని తీస్తే కజ్జికాయ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, కజ్జికాయలు అనేటివి చాలా బాగా క్లోజ్ చేసేసుకోవాలండి. కొంచెం క్లోజ్ అవ్వకపోయినా లోపల ఉన్న స్టఫ్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. సో మనం కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకొని మంచిగా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం పిండిని అంతా అయితే తీసుకొని చేసేసుకోవాలి. మనకి ఎన్ని కజ్జికాయలు అవుతాయో అన్నీ అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనకి 2 లేదా 3 వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. పైన మనం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, పిండి బాగా కలిపితేనే ఇలా ఈ టెక్స్చర్ అయితే వస్తుందండి. సో చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో. సో అంతేనండి, కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.